ఎస్టేట్ సంస్థ పైన ఐటీ రైట్స్ కొనసాగుతూ ఉన్నాయి. క్యాప్స్ గోల్డ్ కు అనుబంధంగా ఉండడంతో వాసవి సంస్థలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ట్యాక్స్ చెల్లింపుల్లో క్యాప్స్ గోల్డ్ అవకతవకలకు పాల్పడ్డట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. సో వాసవిలో డైరెక్టర్లుగా ఉన్నటువంటి అభిషేక్, సౌమ్య కంపెనీలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. క్యాప్స్ గోల్డ్ లో కూడా డైరెక్టర్లుగా ఉన్నారు అభిషేక్ మరియు సౌమ్య. ఇక వాసవికి సంబంధించినటువంటి 40 కంపెనీల పైన ఐటీ ఇప్పుడు ఆరా తీస్తోంది. క్యాప్స్ గోల్డ్ చైర్మన్ చందా శ్రీనివాసరావు ఇంట్లో కూడా ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చందా కుటుంబం డైరెక్టర్లుగా ఉన్నటువంటి పలు కంపెనీల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు వరంగల్లో కూడా ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. వాసవి గ్రూప్తో పాటుగా కలాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సో మొత్తంగా క్యాప్స్ గోల్డ్ అనే సంస్థ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అత్యధికంగా పెద్ద ఎత్తున క్యాప్స్ గోల్డ్ కంపెనీ గోల్డ్ కొనుగోలు చేస్తుందట. ఆ బంగారాన్ని రిటైల్ షాప్స్ అన్నిటికి కూడా అమ్ముతోందట. సో ఈ నేపథ్యంలో క్యాప్స్ గోల్డ్ అవినీతికి పాల్పడిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి హోల్సేల్ విక్రయిస్తున్నటువంటి ఆ వ్యవహారాలపైన, ఆ సంస్థలపైన కూడా ప్రస్తుతానికి దాడులు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల అవకతవకలకు పాల్పడేట్టుగా గుర్తించారు. బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతానికి వాసవి గ్రూప్తో పాటుగా మరికొన్ని సంస్థలు క్యాప్స్ గోల్డ్తో అనుబంధం ఉన్నటువంటి వాసవి గ్రూప్, సౌమ్య మరియు అభిషేక్లకు సంబంధించిన కంపెనీలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. వీరిద్దరు కూడా వాసవిలో డైరెక్టర్గా ఉన్నారు, అదేవిధంగా క్యాప్స్ గోల్డ్లో కూడా డైరెక్టర్గా ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి 40 కంపెనీల పైన ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. సో క్యాప్స్ గోల్డ్ చైర్మన్ చందా శ్రీనివాసరావు ఇంట్లో కూడా ప్రస్తుతానికి తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. మా ప్రతినిధి శిల్ప లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఐటీ అధికారులు వీళ్ళ భండారాన్ని బయట పెట్టబోతున్నారు, ఎంత మేర ఐటీ చెల్లింపులు చేయకుండా వీరు ఒక అక్రమానికి పాల్పడ్డారు, అప్డేట్స్ ఏంటి? నగరంలో పలు చోట్ల ఐటీ రైట్స్ కలకలం రేపుతున్నాయి. క్యాప్స్ గోల్డ్ అనేటువంటి గోల్డ్ షాప్ కేంద్రంగా ఈ ఐటీ రైట్స్ అనేవి జరుగుతున్నాయి. క్యాప్ గోల్డ్స్కి అనుబంధంగా వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ అనేది పనిచేస్తుంది. దీంతో వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలోనూ ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న ప్రస్తుతం బంజారా హిల్స్లో ఉన్నటువంటి వాసవి ఏదైతే ప్రధాన కార్యాలయం ఉంటుందో ఈ కార్యాలయం దగ్గర ఉన్నాను. ఈరోజు ఉదయం 10 గంటల నుండి కూడా ఒకవైపు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అక్కడ వస్తున్నటువంటి ఆదాయానికి వాళ్ళు ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పన్నుకు చాలా వరకు కూడా డిఫరెన్స్ ఉంది, చాలా అవకతవకలు ఉన్నాయంటూ కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల మధ్య ఒకవైపు ఐటీ అధికారులు ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నాయి. ఉదయం నుండి కూడా కంటిన్యూస్గా ఐటీ అధికారులు దాదాపు 15 బృందాలుగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే వాసవికి దాదాపు 40 వరకు కూడా గ్రూపులు ఉన్నాయి. 40 గ్రూపులో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నాయి. దీనికి క్యాప్స్ గోల్డ్ అదేవిధంగా వాసవికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఇంట్లో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. అభిషేక్, సౌమ్య అనేది ఒకవైపు క్యాప్స్ గోల్డ్తో పాటు వాసవి గ్రూపులకు డైరెక్టర్గా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అసలు వస్తున్నటువంటి ఆదాయానికి వాళ్ళు చెల్లిస్తున్నటువంటి పన్ను సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలిసింది. ఇంకోవైపు క్యాప్స్ గోల్డ్ అనేది ఒకవైపు గోల్డ్ కొని ఇటు ఎవరైతే రిటైర్డ్ హోల్సేల్ వాళ్ళకి మొత్తం కూడా గోల్డ్ అనేది సప్లై చేస్తుంటుంది. సో వాళ్ళ నుంచి ఎవరైతే గోల్డ్ తీసుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి షాప్లో కూడా ప్రస్తుతం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఉదయం నుంచి కూడా ఒకవైపు నగరంలో సోదాలు నిర్వహించడంతో ఈ విధంగా ప్రస్తుతం అయితే కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఉదయం 6 గంటల నుండి కూడా ఈ సోదాలు అనేవి ఒకవైపు క్యాప్స్ గోల్డ్స్ మొదటిగా చేశారు, అనంతరం వాసవి అనుబంధంగా ఉందంటూ కూడా ఒకవైపు నిర్ధారణకు వచ్చిన అనంతరం వాసవి గోల్డ్ ఏదైతే వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ ఏదైతే ఉందో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం సుమారుగా 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు గత కొంతకాలం నుంచి కూడా వాళ్ళకు వస్తున్నటువంటి ఏదైతే వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయ పన్ను కావచ్చు, వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయానికి మించి ఆస్తులు ఉండటం, వీటినన్నిటి ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున కూడా సోదాలు ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్నారు. దీనికి క్యాప్స్ గోల్డ్ అదేవిధంగా వాసవి గ్రూప్స్కి డైరెక్టర్గా ఉన్నటువంటి సౌమ్య అదేవిధంగా అభిషేకులకు సంబంధించి కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్న ఇప్పటికే కీలక డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళు ఏదైతే పన్ను చెల్లిస్తున్నారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నారు. ఇంకోవైపు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్
బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా ప్రస్తుతం రికార్డ్ చేసినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఉదయం 10 గంటల నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఈ సోదాలని మొత్తం కూడా 15 బృందాలుగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు వాసవి గ్రూప్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కంపెనీలతో పాటు అటు క్యాప్స్ గోల్డ్లో ఈ 2 కంపెనీల అనుబంధంగా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ 2 కంపెనీలో కూడా డైరెక్టర్గా ఉన్నటువంటి శిల్ప 2 కంపెనీల్లో కూడా కామన్ గా అభిషేక్ అండ్ సౌమ్య డైరెక్టర్ గా ఉన్నారు. సో ఎంత మేర ఈ రకంగా ఇంకా ఏ కంపెనీలో ఉన్నారు, ఏ జ్యువెలరీ షాపుల్లో ఏ సంస్థల్లో వాళ్ళకి పెట్టుబడులు ఉన్నాయి, ఎంత మేర అవినీతి జరగవచ్చు అంటే ఇక్కడ బ్లాక్ మార్కెట్లో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు అనే పదం కూడా వినబడుతోంది. అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, దీని వెనుక ఇంకా చైన్ సిస్టమ్ ఉండే అవకాశం ఉందా? ఈ దెబ్బతో జ్యువెలరీ షాపులన్నీ కూడా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందో, వాళ్ళకు కూడా తనిఖీలు జరగబోతున్నాయా? ఉదయం నుంచి కూడా అటు ఏదైతే సికింద్రాబాద్ పరిధిలో చాలా చోట్ల కూడా ఐటీ సోదాలు నిర్వహించారు. ప్రధానంగా క్యాప్స్ గోల్డ్స్ పై వస్తున్నటువంటి ఆరోపణల చుట్టూ కూడా ఇంకా దానికి ఎవరెవరు క్యాప్స్ గోల్డ్ నుంచి ఎవరెవరు గోల్డ్ కొనుగోలు చేస్తున్నారు, ఆ గోల్డ్ అనేది సప్లై చేస్తుంటారు, ఎవరెవరు హోల్సేల్గా కొంటున్నారు అనేది ఆ షాప్స్ కూడా ప్రస్తుతం ఐటీ రైట్స్ నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలం నుండి కూడా ఒకవైపు వీళ్ళు అనేక ఆరోపణలు వస్తున్నటువంటి ఆదాయానికి కడుతున్నటువంటి పన్నుకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకోవైపు బ్లాక్ మార్కెట్ నుంచి అటు గోల్డ్ కూడా కొనుగోలు చేసినట్లు కూడా ప్రస్తుతం అనేక ఆరోపణలు వస్తున్నాయి. సో వీటి నేపథ్యంలోనే ఒకవైపు ఐటీ అధికారులు దాదాపు 15 బృందాలుగా ఇటు నగరంలో ఉన్నటువంటి అటు క్యాప్స్ గోల్డ్ కంపెనీలకు అనుబంధంగా ఉన్నటువంటి ఏవైతే గోల్డ్ షాప్స్తో పాటు ఇటు వాసవి గ్రూప్లో కూడా వాసవి రియల్ ఎస్టేట్ సంస్థల్లోనూ కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్న ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ ఏదైతే ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం ఐటీ అధికారులు పైన ఉన్నారు. పైనుండి ప్రస్తుతం మొత్తం కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు వాటినన్నింటినీ కూడా ప్రస్తుతం అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒకవైపు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే బ్యాంకు స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని కూడా ప్రస్తుతం చెక్ చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి వాళ్ళు ఏదైతే ట్యాక్స్ పే చేసినా ట్యాక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం గ్యాదర్ చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు ఐటీ అధికారుల దృష్టిలో ఇప్పటికే చాలా వరకు కూడా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. క్యాప్స్ గోల్డ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అదేవిధంగా వాసవి గ్రూప్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ప్రస్తుతం అయితే ఒకవైపు రెండింటిని కూడా కంపేర్ చేస్తూ ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. రెండిట్లోనే అటు క్యాప్స్ గోల్డ్లోనూ కావచ్చు ఇటు వాసవి గ్రూప్లో రెండిట్లోనే అవకతవకలు అనేవి ఏర్పడ్డాయి. వీటి ఆధారంగా ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నాయి. మొత్తం మీద ఉదయం 6 గంటల ఎంత మేర ఐటీ చెల్లింపులు చేయకుండా అక్రమార్జన చేసి ఉంటారు, అధికారులు ఏమంచనా వేస్తున్నారు? రైట్, వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయానికి కడుతున్నటువంటి పన్నుకు ఏ మాత్రం కూడా సంబంధం లేదంటూ కూడా ఒకవైపు అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటికే అక్కడ వాళ్ళు కడుతున్నటువంటి పన్నుకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటే వాటిని కూడా స్వాధీనం చేసుకుని దాదాపు 100 కోట్ల వరకు కూడా అక్రమంగా సంపాదించినట్లు ఇప్పటికే ఐటీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే కీలక డాక్యుమెంట్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు అభిషేక్ కావచ్చు సౌమ్య వీళ్ళ ఫోన్లు కూడా సీజ్ చేసి వాళ్ళకి సంబంధించి ఇద్దరు బ్యాంక్ స్టేట్మెంట్స్ పట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మొత్తం కూడా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇంకా ఎవరైనా బినామీలుగా ఉన్నారా అని కూడా ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద సాయంత్రం లోపు కూడా దీనికి సంబంధించి మొత్తం ఎంత అక్రమంగా సంపాదించారు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా అక్కడ లోపల ఉన్నటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ ఆధారంగా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కీలక డాక్యుమెంట్స్తో పాటు కొంచెం ఏదైతే నగదు కూడా ప్రస్తుతం సీజ్ చేసినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తంగా క్యాప్స్ గోల్డ్తో లింక్ అప్ అయినటువంటి ప్రతి కంపెనీని కూడా ప్రస్తుతానికి తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. చందా కుటుంబం డైరెక్టర్లుగా ఉన్నటువంటి పలు కంపెనీల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. క్యాప్స్ గోల్డ్ చైర్మన్గా ఉన్నారు చందా శ్రీనివాసరావు. సో అదే కంపెనీ డైరెక్టర్గా అభిషేక్ అండ్ సౌమ్య కూడా ఉన్నారు. వాసవి గ్రూప్లో కూడా అభిషేక్ అండ్ సౌమ్య డైరెక్టర్గా ఉన్నారు. సో సుమారుగా బ్లాక్ మార్కెట్లో గోల్డ్ పర్చేసింగ్ అనేది ఇక్కడ ప్రధానంగా వినపడుతోంది. సో ఐటీ కట్టకుండా వీళ్ళు అక్రమార్జనకి పాల్పడుతున్నట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఇంకా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎవరు పెడతారో మీకు వస్తుంది. ఇంకే షాపుల వ్యవహారం బట్టబయలవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.